ఇది ఫ్రైడే పూజ. సో ఫ్రైడే పూజ వచ్చేసరికి ఇంకా ఫస్ట్ మార్నింగ్ అయితే నేను దీక్ష తీసుకుంటాను కదా. సో దీక్ష తీసుకున్న తర్వాత గుమ్మంను అయితే మనము పూజించుకుంటాము. అలాగే దీపం అయితే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటాము. సో కార్తీక మాసం అనే కాదు, దీపం అనేది ఎప్పుడు పెట్టుకున్నా మంచిదే. బట్ కార్తీక మాసం అనేది ఇంకా అందరూ అలవాటు అన్నట్టుగా పెట్టుకుంటారు అంతే తప్ప మ్యాక్సిమం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే మంచిది అన్నమాట. సో నెక్స్ట్ తులసమ్మ దగ్గర దీపము అది రెగ్యులర్గా ఉండేది నాకు. అండ్ తర్వాత ప్రదక్షిణాలు చేసుకోవడం, సూర్య నమస్కారం చేసుకోవడం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి లోపల ఇక పూజ అనేది స్టార్ట్ చేస్తాను వచ్చి. సో ఇక్కడ పూజ అనేది స్టార్ట్ అయింది. సో పూజకి ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ శివుడిని పెట్టుకున్నాను కదా. సో శివుడికి అయితే అభిషేకం అయితే రెగ్యులర్గా చేస్తున్నాను, వాటర్తోనే చేస్తున్నాను ప్రెజెంట్ అయితే. ఓకే, సో అభిషేకం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా నీట్గా తుడిచి క్లీన్ చేసుకొని మళ్ళీ మనము పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో ఫ్లవర్స్ శివుడికి ఎంతో ఇష్టమైనవి పారిజాత పూలు కాబట్టి సో పారిజాత పూలు నాకు అవైలబుల్లో ఉన్నాయి, అందుకని నేను తెచ్చుకొని పూజ అయితే చేస్తున్నాను. ఇంకొకటి ఈ వీడియోలో మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటి అంటే, ఏ దేవుడి దగ్గరికి అయితే మీరు పూజ చేస్తున్నారో ఆ దేవుడి నామం అయితే మీరు తలుచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శివుడికి చేస్తే ఓం నమ శివాయ నమః అని అయితే అనుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అయ్యప్ప స్వామి అయితే ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప, లేదు అమ్మవారి దగ్గర అయితే ఓం శ్రీ మాత్రే నమః. అలా ఏ దేవుడికైతే మీరు పూజ చేస్తారో ఆ దేవుడి నామం అయితే తలుచుకోండి. అందరికి కలిపి ఒకే దేవుడి నామం అయితే అనొద్దు. నెక్స్ట్ ఇక ధూపం, నైవేద్యం వచ్చేసరికి ఈరోజు పులిహార అయితే చేశాను, ఫ్రైడే కదా అందుకు. ఇంకా రెండోది వచ్చేసరికి ఫ్లవర్స్, రెగ్యులర్గా ఫ్లవర్స్ అయితే మార్చుకోండి. మీకు కెపాసిటీ లేకపోతే ఒక్క పువ్వు అయినా పెట్టుకోండి, అన్ని పూలు పెట్టమని అయితే దేవుడైతే ఏం అడగలేదు, శక్తి. ఇది ఈరోజు ఫైనల్ వీడియో, మొత్తం పూజ ఎలా చేసుకున్నాను అనేది. ఓకే అండి, బాయ్.